హలో సబ్స్క్రైబర్స్, చూడండి నేను చెర్రీస్ చేశాను. మీకు కూడా ఆ వీడియో చూపిస్తున్నాను. ఇదైతే చెర్రీస్ ఎలా తయారవుతాయో అవేదో ఫ్రూట్ అనుకున్నానండి నేనైతే. తర్వాత యూట్యూబ్లో చూసుకున్నాను. ఇదైతే వాక్కాయ ప్లాంట్ నుంచి వస్తుందని తెలిసిన తర్వాత మన ఇంట్లో వాక్కాయ చెట్టు ఒకటి ఉందన్నమాట. దానికి బాగా కాయలు వచ్చేసాయి. దాని నుంచి నేను చెర్రీస్ చేశాను. చూడండి, ఇలా తెంపుకొచ్చి వాటిని నీట్గా బాగా బంక్ ఉంటుందండి వాటికి. ఒక 1 అవర్ రాతి ఉప్పులో కడుక్కోవాలండి, నానబెట్టి. ఆ తర్వాత వైట్ గ్రీన్ ఉంటుందంటే ఇదైతే పింక్ వైట్ అనమాట. సైజు కూడా బాగా సైజు వచ్చిన కాయలు మాత్రమే కట్ చేసుకొని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న వాటిని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం అని చెప్పాం కదండి. ఆ తర్వాత వీటిని నైఫ్ తోటి మిడిల్కి కట్ చేసుకొని సీడ్స్ అన్నీ తీసేయాలండి. తడి ఏమాత్రం లేకుండా చూసుకోండి. సీడ్స్ అన్నీ తీసివేసిన తర్వాత వీటిని మనం మందపాటి గిన్నెలో పెట్టేసి ఒక 2 పొంగులు రానిచ్చి వాటర్లో తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. వెంటనే మెత్తగా అయిపోతాయి అన్నమాట ఈ వాక్కాయ చెట్లు. కాయలు గట్టిగా ఉంటాయి కానీ కొంచెం వేడి తగిలితే మెత్తగా అయిపోతాయి. ఆ తర్వాత వీటిని మనం బౌల్లోకి సపరేట్గా తీసి ఉడికిన తర్వాత షుగర్ పాకులో వేసుకోవాలి. 3 days షుగర్ పాకులోంచి తీయటం, తర్వాత మళ్ళీ డ్రై చేయటం, మళ్ళీ వేయటం, అలా చేసిన తర్వాత మనకి కొంచెం కలర్ కావాలంటే యాడ్ చేసుకుంటే మన చెర్రీ పండ్లు అయితే రెడీ అయిపోతుంది. నేను కొంచెమే చేశాను. ఇవైతే మనకి రసంలోకి చింతపండు బదులు అలా వాడుకోవచ్చు అనమాట. ఇది డైజెషన్కి చాలా మంచిది.